హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజైతే మా పొలంలో పండించిన పెసరపప్పుతోని పప్పు మామిడికాయ అయితే వండి చూపిస్తాను. ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నాను. ఈ పెసరపప్పు మన పొలంలో పండిందండి. ఊరి నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చాను. ఇవి కొంచెం నైట్గా వేయించి ఇసురాయితే ఇసురుకొని దీన్ని పప్పు అయితే చేసుకున్నాను. చేసి వచ్చినప్పుడు నేను హైదరాబాద్కి పప్పు అయితే తీసుకొచ్చాను. దీన్ని ఒక గ్లాస్ పప్పు తీసుకొని నీట్గా ఒక 2 సార్లు వాష్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఈ మామిడికాయ కూడా నేను ఊరి నుంచే తీసుకొచ్చాను. ఒక మామిడికాయ, ఒక 4 ఉల్లిపాయలు ఇలాగా 2 బద్దలు చేసి పెట్టుకున్నాను. ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు కాకుండా ఇలాగ అడ్డంగా కట్ చేసుకున్నాను. ఒక 3 టమాటాలు. ఉల్లిపాయలు చిన్నవి అయితే ఇలా బద్దలు కూడా చేయవసరం లేదండి. తొక్కవలు చేసి కట్ చేసి నీట్గా ఉల్లిపాయ వేసుకోవచ్చు. ఎందుకంటే కుక్కర్లో నీట్గా ఉడికిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ నేను ఈ పప్పు కడిగి పెట్టుకున్నాను కదండి, దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. దీంట్లో 1 స్పూన్ కారం కూడా వేసుకున్నాను. మామూలుగా అయితే 1 స్పూన్ కారం అయితే సరిపోదు. నేను పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను కాబట్టి అది దాని కారం ఉంటుంది మిగతాది. అందుకని నేను 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. కారం అయితే సరిపోద్ది. దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని కుక్కరు మూత పెట్టేసి ఇలా పెట్టేసుకోవాలి. ఎందుకంటే అలా పైన వదిలేసి మనం మూత పెట్టి చేసామనుకోండి, విజిల్ వచ్చి పప్పు పొంగినప్పుడు ఆ కారం అంతా ఆ విజిల్తో పాటు వచ్చి కప్పుకు అంతా అంటుకుపోద్ది. అందుకని నేను కలిపేసి అప్పుడు స్టవ్ మీద పెడుతున్నాను. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పప్పు పెట్టేసాను. ఇప్పుడు దీన్ని 3 విజిల్లు అయితే రానిద్దాము. పప్పు అయితే 3 విజిల్లు వచ్చింది. స్టవ్ అయితే ఆఫ్ చేసి పప్పు అయితే ఇలా ఉడికిపోయిందండి. ఇది మన పొలంలో పండిన పెసర్లండి. ఫైనల్గా ఇలా ఉడికిన పప్పులో ఒక పిడికెడు కొత్తిమీర అయితే వేసుకున్నానండి. వేసుకొని దీన్ని ఫస్ట్ వేస్తే ఇందులోను మనం స్టార్టింగే వేసామనుకోండి, ఈ కొత్తిమీర ఎక్కడ కనబడదో, శుభ్రంగా జావా అయిపోద్ది. దానికోసం అనేసి నేను ఇప్పుడు దించిన తర్వాత వేసుకొని ఇలా లోపల పెట్టేసుకొని ఈ పప్పు ఇలా పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు అయితే రెడీ చేసుకుందాం రండి. మర్చిపోయాను, పోపు రెడీ చేసుకునే ముందు దీన్ని కొంచెం మెత్తగా ఇలా మ్యాచ్ చేసుకోవాలి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి పప్పు గుత్తి లేదు. నేను దీంతోనే కొంచెం ఇలా మ్యాచ్ చేసుకుంటున్నాను. ఇది మామూలు కొట్టు మీద కొన్న పెసరపప్పు కాకుండా మన పొలంలో పండింది కాబట్టి 3 విజిల్కి అయితే ఉడకలేదండి. ఒక 5-6 విజిల్లు అయితే పెట్టాల్సి వచ్చింది. ఈ 6 విజిల్కి అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. మరి స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను.
ఇప్పుడు ఆయిల్ అయితే కాగింది. ఫస్ట్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే నా దగ్గర లేవండి, ఉన్న వాటితోనే వండి మీకు చూపిస్తున్నాను. జీలకర్ర చిటపట్లు ఆడిన తర్వాత వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే వేయకపోయినా పర్వాలేదండి. ఆల్రెడీ మనం పప్పు ఉడకబెట్టినప్పుడు నేను ఉల్లిపాయలు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు వేయకపోయినా పర్వాలేదు. కాకపోతే నాకు ఇలాగ అలవాటు అయిపోయింది. పోపు వేసేటప్పుడు ఉల్లిపాయలు లేకపోతే నాకు పోపు వేసానన్న మంచి ఫీల్ అయితే రాదు. అందుకని నేను కొంచెం వేసుకుంటాను. తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడు ఉడకబట్టుకున్న పప్పు అయితే దీంట్లో వేసుకోవాలి. కొంచెం కొత్త వాళ్ళు అయితే చూసుకోండి, కొంచెం సిమ్లో పెట్టుకొని ఇది చేసుకోండి, లేదంటే ఇది మన మొహానికి చేతులకి తుల్లే అవకాశం అయితే ఉంది. అలాగే నేను ఉప్పు అయితే ఇప్పుడు వరకు వేయలేదండి, మర్చిపోయాను కూడా. లాస్ట్ అయితే ఉప్పు వేసుకుంటున్నాను. మామూలు కుక్కర్లో మనం ఉడకబెట్టిన పప్పుకైతే మనం స్టార్టింగే ఉప్పు వేసేవచ్చు. అదే మనం కాకుండా ఒక తప్పల్లో పప్పు ఉడకబెట్టుకుంటే ఫస్ట్ అయితే ఉప్పు వేయకూడదు. ఉప్పు వేసామంటే పప్పు త్వరగా ఉడకదు. అందుట్లో ఇప్పుడు గ్యాస్కి బోల్డని కష్టాలు ఉన్నాయి. చాలా గ్యాస్ అయితే అయిపోద్ది, పప్పు అయితే త్వరగా ఉడకదు. అందుకని కుక్కర్లో అయితే ఫస్ట్ వేసుకోవచ్చు. అదే మామూలుగా మనం ఉడకబెట్టుకున్నది అయితే పప్పు ఉడికిపోయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. అలాగే మనకి ఫైనల్గా కమ్మన పప్పు అయితే రెడీ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.